వైసీపీ పార్టీని ప్రతాపన్నని దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో సుకుమార్ రెడ్డి గారు మా ఇంటికి రావడం జరిగింది, మాతో మాట్లాడడం జరిగింది. కానీ మేము మా నిర్ణయం అనేది మాత్రం మేము ప్రతాపన్నతోనే ఉంటామని చెప్పాము. మా ప్రయాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సాగద్ది. ఇటువంటి వ్యక్తులు ఎంతమంది వచ్చినా మేము లొంగే ప్రయత్నం కాదు. మేము ప్రతాపన్నతోనే మా ప్రయాణం కొనసాగిస్తాం. ఎందుకంటే మేము మళ్ళా చెప్తున్నాము, 2 సార్లు ఎంపీటీసీని చేశాడు, ఒకసారి ఎంపీపీని చేశాడు, 2 సార్లు యువత అధ్యక్షుడికి ఇచ్చాడు. ప్రజెంట్ ఇప్పుడు జిల్లా అధికార ప్రతినిధిగా ప్రతాపన్న మమ్మల్ని ముందుకు సాగిస్తున్నాడు. కాబట్టి ఆయనకి మేము ద్రోహం చేయాలనుకుంటే దేవుడు మమ్మల్ని దెబ్బ కొడతాడు. అటువంటి పరిస్థితుల్లో మేము ఎప్పుడు కూడా ఆయనకు ద్రోహం చేయము. రకరకాలుగా వార్తలు రావడం, రకరకాలుగా పార్టీలో అనిశ్చితిని తీసుకొచ్చే దానికోసంగా రాత్రి సుకుమార్ రెడ్డి మా ఇంటికి రావడం వాస్తవం, మమ్మల్ని కలవడం వాస్తవం. ఆయన బాధలు ఆయన ఏదేందో చెప్పుకుంటున్నాడు. అది ప్రతాపన్న మీద ఈర్ష్యదేశంతో మమ్మల్ని కలుస్తున్నాడు, అన్ని రకాలుగా కూడా తెలమనవుతున్నాడు. మేమైతే ప్రతాపన్న అడుగుజాడల్లో ప్రతాపన్నతోటే ఉంటాము. మేము పార్టీ పుట్టినప్పటి నుంచి ఇదే ఉన్నాం. రకరకాల వ్యక్తులు వచ్చి మమ్మల్ని రకరకాలుగా ప్రలోభాలు పెట్టినా మేము ఆ ప్రలోభాలకు లొంగే ప్రయత్నం కాదు. ప్రతాపన్నతోనే మా జీవితం కొనసాగిస్తాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిమాణంలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనుచితంగా ప్రవర్తించి ప్రతాపన్న మీద ఈర్ష్యాదేశాలతోటి ప్రతాపన్న దెబ్బగొట్టాలనే ఉద్దేశంతో రాత్రి ఆయన మా దగ్గర రావడం కూడా జరుగుతూ ఉంది. ఇటువంటి ప్రలోభాలకి మేము లొంగే పని లేదు. మేము బ్రతికున్న రోజులు ప్రతాపన్నతోటే అడుగుజాడలో నడుస్తూ వైసీపీ కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది ఎవరిచ్చి మమ్మల్ని ఇన్ని ప్రభావాలు పెట్టినా మేము లొంగము. ప్రతాపన్నతోనే మా ప్రయాణం కొనసాగిస్తాం.